హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈ రోజు మనం హైత్నర్కి దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ చూడడానికి వచ్చామండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి 150 స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ చేశారండి. ఈస్ట్ ఫేజింగ్ లో ఉంటుంది. ఫేజింగ్ వచ్చేసి 22.5 ఉంటుంది. డెప్త్ వచ్చేసి 60 ఉంటుంది. ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ ఉందండి. G+1 పర్మిషన్ కూడా ఉంది. ఇది వచ్చేసి మనకి తుర్కెంజాల్ మున్సిపాలిటీలోకి వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, రోడ్ కూడా చూసుకుందాం మనము. ఈ రోడ్ వచ్చి ఫ్రెండ్స్ మనకి 30 ఫీట్ రోడ్. ఇక్కడ నుంచి మనకి విజయవాడ హైవే చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ కేవలం 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ రోడ్ నుంచి చూసుకుంటే మెయిన్ రోడ్ వచ్చేసి కూడా మనకి ఇక్కడ నుంచి చాలా దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ 2 హౌసెస్ ఉన్నాయి. దాంట్లోకి ఒక హౌస్ అనేది సేల్ అయిపోయింది. ఈ యొక్క హౌస్ ఇప్పుడు మనం చూసే హౌస్ మాత్రం ఇప్పుడు సేల్కి ఉంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే కనుక లైక్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా రూమ్ వైజ్ గా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలోకి వచ్చామండి. చూసుకోవచ్చు, మనకి పార్కింగ్ లో కూడా గ్రానైట్ అనేది వాడడం జరిగింది. ఇక్కడ ఒక కార్ లేదా ఒక 4 to 5 బైక్స్ అయితే ఈజీగా పార్కింగ్ చేసుకునేది వీలు ఉంది. ఈశాన్యంలో చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సంపు రావడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బోరు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి వాటర్ అండ్ డ్రైనేజ్ కూడా రావడం జరిగింది. ఇక్కడ మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. జస్ట్ మనకు ఒక రోడ్ ఒకటి లేదు. ఇక్కడ స్విగ్గీ కానీ జొమాటో కానీ అన్ని కూడా, ఓలా ఉబర్ అన్ని కూడా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాం. పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ పిల్లర్ కును మనకి ప్రహరీ గోడకి అంటే కాంపౌండ్ వాళ్ళకి పిల్లర్ కూడా గ్యాప్ ఇవ్వడం జరిగిందండి. వాస్తు ప్రకారంగా రెండు కూడా అటాచ్ కావద్దు కాబట్టి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ కూడా చూసుకోవచ్చు. మనకి 3 ఫీట్ వరకు ఉంటుంది. వాయుంలో వచ్చేసి వాషింగ్ ఏరియా ఉంటుందండి. అది తర్వాత చూసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ స్టెప్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి జిందాల్ స్టీల్ వాడడం జరిగింది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ స్టెప్స్ కింద చూసుకున్నట్టయితే మనకి వాషింగ్ ఏరియా కూడా రావడం జరిగిందండి. చాలా పెద్దగా ఉంటుంది వాషింగ్ ఏరియా కూడా. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ మనకి సపరేట్గా ప్లగ్ పాయింట్ కూడా కేటాయించడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్, దక్షిణ వైపు ఉన్నటువంటి గల్లీ కూడా చూసుకుందాం. 1.5 ఫీట్ ఉంటుంది. ఇంటి చుట్టూ కూడా గ్యాప్ ఉంటుంది ఫ్రెండ్స్. 100% వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్, ఈ బిల్డర్కి సంబంధించినటువంటి హౌసెస్ కూడా మన గతంలో కూడా సేల్ చేయడం జరిగిందండి. ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు చూసి ఎవరైనా ఈ ప్రాపర్టీ కనుక చూడాలనుకున్నట్టయితే డిస్ప్లేలో నా నంబర్ కనబడుతుందండి. నాకు కాల్ చేసినట్టయితే ఈ ప్రాపర్టీ నేను మీకు దగ్గరుండి కూడా చూపించడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మనం మెయిన్ డోర్ కూడా చూసుకున్నాము. కంప్లీట్గా మనకి టేక్వుడ్తో చేయడం జరిగింది. అలాగే ఒకసారి డిజైన్ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము రూమ్ వైజ్గా కూడా మనం ఒకసారి ప్రాపర్టీ చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తూర్పు ఈశాన్యంలో ఉన్నటువంటి సింహద్వారం నుంచి లోపలికి వచ్చామండి. మనం ఒకసారి హాల్ కూడా చూసుకుందామండి. చాలా విశాలంగా ఉంటుంది. మనకి ఇక్కడ సోఫా సెట్ వేసుకున్నా కూడా ఫ్రెండ్స్ మనకి టీవీ విజిబిలిటీ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి టీవీ ఏరియా కూడా చూసుకోవచ్చు అండి. మంచి గ్రాండ్ లుక్ రావడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనకి ప్రతి వాల్ కూడా మనకి హైలైట్ అనేది చేయడం జరిగింది. ఒకసారి డిజైన్ కూడా చూసుకోవచ్చు. సీలింగ్ కూడా చూసుకున్నాము. ఈ బిల్డర్ వచ్చేసి ఫ్రెండ్స్ ప్రతిది కూడా దగ్గరుండి మరి కన్స్ట్రక్షన్ అనేది చేయించడం జరుగుతుంది. అందుకనే క్వాలిటీ కానీ అవుట్పుట్ కానీ చాలా బాగా ఇస్తాడు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఉత్తర ఈశాన్యంలో మనకు ఒక విండో కూడా రావడం జరిగింది. అలాగే వాస్తు ప్రకారంగా ఉత్తరం కూడా మనకి ఒక డోర్ కూడా ఇచ్చారండి. మనకు ఉత్తర వైపు ఉన్నటువంటి గల్లీకి వెళ్తుంది. అలాగే సింహద్వారం కూడా చూసుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ డైనింగ్ టేబుల్ కూడా వేసుకునేందుకు వీలుగా ఉంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టైల్స్ కూడా వేయడం జరిగింది. అంటే హ్యాండ్ వాష్ గురించి కూడా మనకి బేసిన్ కూడా ఫిట్ చేసేసారు. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ మనం కిచెన్ చూసుకుందామండి. కిచెన్ వచ్చేసి మనకి ఇంటికి ఆగ్నేయంలో ఉంటుంది. ఒకసారి ఎంట్రన్స్ కూడా చూసుకుందాం. ఓపెన్ కిచెన్ అండి ఇది. ఇందులో మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ముందుగా మనం ఒకసారి పూజ గది చూసుకున్నాము. సపరేట్గా ఒక విండో కూడా కేటాయించడం జరిగింది. అలాగే ఒక టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఈ పూజ గది ముందు కూడా మనకి స్పేస్ ఉంది ఫ్రెండ్స్. ఒకరిద్దరు కూర్చొని ఈజీగా కంఫర్టబుల్గా పూజ చేసుకునే వీలు ఉంటుంది. మనకి పూజ గదికున్న కిచెన్ ప్లాట్ఫామ్కి మధ్యలో స్పేస్ ఇచ్చారండి. వాస్తు ప్రకారంగా రెండు కూడా అటాచ్ కావద్దు కాబట్టి. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి బ్లాక్ గ్రానైట్ అనేది వాడడం జరిగింది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకున్నామండి. అయితే మనకి ఆగ్నేయంలో ఒక విండో కూడా ఇచ్చారు వెంటిలేషన్ పరంగా. సెల్స్ కూడా చూసుకుందాము. పైన సజ్జ కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా ఉంది కాబట్టి మనకి ఎక్స్టెన్షన్గా ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము బెడ్రూమ్స్ వైపు వెళ్దామండి. ముందు వచ్చేసి ఫ్రెండ్స్ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నాము. ఇందులో కూడా మనకి డబల్ కాట్ మంచం అనేది ఈజీగా వచ్చేస్తుందండి. మంచి స్పేషియస్గా ఉంది. అలాగే ఒకసారి ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు. డిజైన్స్ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగిందండి. కలర్స్ కానీ క్వాలిటీ కానీ అంతా కూడా మంచిగా మెయింటైన్ చేశారండి. హౌస్ మొత్తం వచ్చేసి కూడా మనకి ఏషియన్ పెయింట్స్ వాడడం జరిగింది. కన్స్ట్రక్షన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి శాండ్ తోటను వాడారు. ఎక్కడ కూడా డస్ట్ మిక్స్ చేయలేదండి. డస్ట్ వచ్చేసి జస్ట్ మనకి బండల కింద మాత్రం, స్లాబ్ మీద ఫ్లోరింగ్కి మాత్రం డస్ట్ అనేది వాడడం జరిగిందండి.
అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి డిజైన్ కూడా చూసుకోవచ్చు, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి డిజైన్ ఇది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి బ్యూరో అపాయింట్మెంట్ సెల్స్ కూడా రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకి వెంటిలేషన్ పరంగా విండో ఇచ్చారండి, చూసుకోవచ్చు. ఇవి వచ్చేసి మనకి స్లైడర్ విండోస్ అండి, యూపీవీసీ విండోస్. ఇవన్నీ కూడా మనకి మస్కిటో మెష్ కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే దారిలో చూసుకోవచ్చు అండి, మనకి ఇంటికి వెంటిలేషన్ పరంగా ఉత్తరం వైపు కూడా ఒక విండో అనేది కేటాయించడం జరిగింది. అలాగే ఇటువైపు సెల్స్. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్లో ఉంటుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. ఇందులో వచ్చేసి మనకి కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా ఫ్రెండ్స్ ఇంకా చాలా స్పేస్ అనేది మిగులుతుంది, చూసుకోవచ్చండి. చాలా విశాలంగా ఉంటుంది. ఉత్తరం వైపు చూసుకున్నట్టయితే మనకి ఇది బ్యూరో పాయింట్ అండి. అలాగే సెల్ఫ్ అండ్ సజ్జా కూడా చూసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. ఇలాంటి వర్క్ కూడా బ్యాలెన్స్ లేదు, రెడీ టు ఆక్యుపై హౌస్ వచ్చేసి. అలాగే ఈ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాల్ కూడా ఒకసారి చూసుకుందామండి. పైన కూడా మనకి ఏసీ పాయింట్ కూడా రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఉత్తర వాయువులో ఒక విండో కూడా కేటాయించడం జరిగింది. డోర్స్ కూడా చూసుకున్నామండి, మంచి ప్రీమియం క్వాలిటీ వాడడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హౌస్ వచ్చేసి లోపల నుంచి మొత్తం కూడా చూసుకున్నాం కదా. ఇప్పుడు బయటికి వెళ్ళి ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ కూడా చూసుకుందామండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు డోర్ కూడా వచ్చింది. ఇప్పుడు మనం ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ వైపు వెళ్దాం పదండి. వాస్తు ప్రకారంగా ఫ్రెండ్స్ మనకి 2 డోర్స్ కూడా వచ్చింది. ఒకటేమో తూర్పు ఈశాన్యం సింహద్వారం వచ్చేసి, ఉత్తర ఈశాన్యంలో వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఉత్తరం వైపు వెళ్ళేందుకు డోర్ ఉంది. ఇది వచ్చేసి ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ వైపు వెళ్తుందండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి చెప్పులు పెట్టుకోవడానికి కూడా స్టాండ్ అనేది కేటాయించడం జరిగింది. ఉత్తరం వైపు గల్లీ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి 3 ఫీట్ అని చెప్పుకున్నాం కదా, మంచి స్పేషియస్గా ఉంటుందండి. మొత్తం కూడా మనకి గ్రానైట్ వాడారు ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ కూడా. ఉత్తర వాయువ్యంలో చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి వాషింగ్ ఏరియా కూడా వచ్చింది, టైల్స్ కూడా వేశారు, ట్యాప్స్ కానీ ఇవన్నీ కూడా ఫిట్టింగ్ అయిపోయిందండి. అలాగే ఫ్రెండ్స్ పడమర వైపు ఉన్నటువంటి గల్లీ కూడా ఒకసారి చూసుకుందాము. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హౌస్ మొత్తం లోపల నుంచి చూసుకున్నాం కదండి. అవుటర్ పోర్షన్ వచ్చేసి మనకి మొత్తం కూడా 9 ఇంచ్ గోడలు అనేది వాడడం జరిగిందండి. ఎందుకంటే కొందరు 6 ఇంచెస్ వాడడం వల్ల ఏమవుతుందంటే లోపల వచ్చేసి చెమ్మ రావడం ఇవన్నీ జరుగుతుంది. ఈ బిల్డర్ వచ్చేసి మాత్రం 9 ఇంచెస్ గోడ మాత్రం వేయడం జరుగుతుంది. వర్షం పడ్డా కూడా లోపల చెమ్మ రాదండి. మొత్తం కూడా 9 ఇంచెస్ వాల్ ఉన్నాయి అవుటర్ పోర్షన్ వచ్చేసి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్ళి సరౌండింగ్ డెవలప్మెంట్ అండ్ ప్రైస్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ పైకి వచ్చామండి. ఫ్లోరింగ్ వర్క్ కూడా మొత్తం చూసుకోవచ్చు కంప్లీట్ అయిపోయిందండి. ఎక్కడ ఎలాంటి వర్క్ కూడా బ్యాలెన్స్ లేదండి. హౌస్ వచ్చేసి టోటల్గా కూడా కంప్లీట్ అయిపోయింది. నైరుతిలో చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి వాటర్ ట్యాంక్ కూడా ఫిట్ చేయడం జరిగింది. అలాగే ఒక పిల్లర్ కూడా ఇచ్చారండి. వాయువ్యంలో మనకి హెడ్ రూమ్ ఉంది కాబట్టి వర్షం నీళ్ళు కిందికి రాకుండా ఉండేందుకు. అలాగే ఫ్రెండ్స్ ఒకసారి సరౌండింగ్ డెవలప్మెంట్ కూడా చూసుకున్నామండి. ఇక్కడ అపార్ట్మెంట్ కల్చర్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఒకసారి మళ్ళొకసారి కూడా సరౌండింగ్ డెవలప్మెంట్ కూడా చూసుకోవచ్చండి. ఇటువైపు కూడా ఇండ్లు కూడా టోటల్గా కూడా హౌసెస్ అనే కన్స్ట్రక్షన్ అయిపోయినాయండి. అందులో ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు. ఫ్రెండ్స్ ఇంటి యొక్క ప్రైస్ విషయానికి వస్తే మనకి 88 lakhs చెప్తున్నారండి. దట్ టు నెగోషియబుల్, ఇంకా కూడా తగ్గించడం జరుగుతుంది. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఫ్రెండ్స్. ఎవరైనా ఈ ప్రాపర్టీ కనుక చూడాలనుకున్నట్టయితే డిస్ప్లేలో నా నంబర్ కనబడుతుంది ఫ్రెండ్స్. ఆ నంబర్ కాల్ చేసినట్టయితే నేను మీకు ఈ ప్రాపర్టీ దగ్గరుండి కూడా చూపించడం జరుగుతుంది. ఇంకేమైనా ఈ ప్రాపర్టీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్, నేను క్లారిఫై కూడా చేయగలుగుతాను. ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా సెల్ చేయాలనుకుంటే మన ఛానల్లో ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కేవలం 2000 రూపాయలకే హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడున్నా కూడా ఫ్రెండ్స్ ప్రమోషన్ అనేది చేస్తాను. 2000 రూపీస్కే మీ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. కస్టమర్స్ మీకే కాల్ చేస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో మాత్రం కాదండి. ఇది ఈ ప్రాపర్టీ చూడాలనుకున్నట్టయితే నాకు కాల్ చేసినట్టయితే మీకు ఈ ప్రాపర్టీ దగ్గరుండి చూపిస్తాను. మీరు ఒక 20 to 25% కట్టుకోగలిగితే ఫ్రెండ్స్ ఎనీ బ్యాంక్లో కూడా మీకు లోన్ అనేది రావడం జరుగుతుంది. డిపెండింగ్ అపాన్ యువర్ ప్రొఫైల్ని బట్టి లోన్ అనేది కూడా శాంక్షన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.